ఇంకా 3 సార్లు చెప్పింది ఎవరు? వరలక్ష్మి. రాధిక, నువ్వు కూడా చెప్పావా? వెరీ గుడ్. చెప్పండి, ఎప్పుడు? యేసేపు, మరియా, గాబ్రియేలు. నువ్వు అయిపోయావు, నువ్వు చెప్పు. చెప్పు. యేసేపు, మరియా. గట్టి కొట్టండి. నేను కొట్టమంది వరలక్ష్మిని. యోసేపు దగ్గర ప్రత్యక్షమైన దూత, తర్వాత మరియమ్మ దగ్గర, తర్వాత గొర్రెల కాపరుల దగ్గర. ఈ చిన్న విషయం కూడా తెలియలేదు కదా. మళ్ళీ ఎంత వయసు ఉందో కోకలకి, 30-40 సంవత్సరాలు, బలమైన విశ్వాసులేళ్ళు, చిన్నపిల్ల. స్తోత్రం. చిన్నపిల్ల చెప్పిందండి. అట్టిగా ఇచ్చినా కానీ కొరకుండా మళ్ళీ తీసుకొచ్చి నాకే ఇచ్చింది. అట్లాంటి పిల్ల చెప్పింది. 3 సార్లు ప్రత్యక్షత వచ్చింది. ఈ 3 సార్లలో జరిగిన సంగతి ఏంటంటే, దేవుని జననం అనేది ఒక అద్భుతంగా దేవుడు డిజైన్ చేశాడు. అంటే దేవుడు మన జీవితంలో కూడా ఆయన ప్రణాళికను సిద్ధపరిచినప్పుడు, ఆయన ప్రణాళికను నెరవేర్చేటప్పుడు ఇబ్బందులన్నిటిని కూడా సరిచేసి మార్గమును సరళం చేసి నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రధానము మాత్రమే చేయబడింది. ప్రధానము చేయబడిన తర్వాత యూదుల ఆచారం ప్రకారం ప్రధానము చేయబడితే సగం పెళ్ళైపోయినట్లే, నిశ్చితార్థం అయిపోయినట్లు అన్నమాట. సగం పెళ్ళైపోయినట్లు. అందుకనే బైబిల్ గ్రంథములో భార్యగా ప్రధానము చేయబడిన అనే మాట మనం చదువుతాం. మరియమ్మును గురించి వాళ్ళకి ప్రధానము చేయబడింది అంటే యూదుల ఆచారం ప్రకారం సగం పెళ్ళి అయిపోయిన కింద లెక్క అన్నమాట. ప్రధానము చేయబడిన అతి కొద్ది దినాలకి ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని తెలిసింది. యూదుల ఆచారం ప్రకారం ఒకవేళ అలాగూ ప్రెగ్నెన్సీ అని తెలిస్తే ఆ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి. అది చట్టం. తనకు తెలియకుండానే గర్భవతి అయింది. ఇది ఎలా సాధ్యపడుతుంది, ఎలా జరుగుతుంది, అసలు నిజమా కాదా అని ఆలోచన చేసుకుంటున్న సందర్భాలలో దేవదూత ప్రత్యక్షత ఇచ్చి, నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు అనుకున్నది నిజమే, ఏ ఉద్దేశం గురించి ఆలోచన చేస్తున్నావు అది వాస్తవమే, నువ్వు ఇప్పుడు గర్భవతివే. అది ఎలా సాధ్యపడింది అంటే ఇది పరిశుద్ధాత్మ వలన సాధ్యపడింది. కాబట్టి నీకు పుట్టబోయేటువంటి వ్యక్తి కారణ జన్ముడు, మహోన్నతుడు. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. మెస్సయ్య వస్తాడు అని, మెస్సయ్య పుడతాడు అని మరియమ్మకు తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు. అప్పటి కాలములో ఉన్నటువంటి ప్రమాణపు గ్రంథాలను ఆధారము చేసుకున్నటువంటి వాళ్ళందరూ మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు. పూర్వకాలపు గ్రంథములలో వ్రాయబడిన మాటల ప్రకారం నేను భూమి మీదకి రాబోతున్నాను, మెస్సయ్యగా, రక్షకునిగా రాబోతున్నానని దేవుడు చెప్పాడు. అందుకనే తను అంగీకరించింది. ఆ పుట్టబోయే మెస్సయ్య నాకే పుడుతున్నాడు, నా గర్భము నుంచి పుడుతున్నాడని ఆమె సంబరపడింది. ప్రియమైనటువంటి వారులారా, మొదట ఆశ్చర్యపడింది, తర్వాత సంబరపడింది, ఆనందముగా ఉంది. కానీ యోసేపు ఆమెను విడనాడాలి, విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనుకున్నాడు. వాస్తవంగా అయితే తను ఏం చేయాలంటే, ప్రధానము చేయబడింది కాబట్టి ఓ 10 మంది పెద్ద మనుషులు తీసుకుని వచ్చి పంచాయతీ పెట్టాలి. నాకు ప్రధానము చేయబడింది, ఊరంతా తెలిసిపోయింది, ఊరంతా కూడా పలానా కుటుంబాలు వివాహం చేసుకోబోతున్నాయని తెలిసిపోయింది, ఇప్పుడు మా పరువు పోయింది, మీ అమ్మాయి పొరపాటు పని చేసిందని పంచాయతీ పెట్టి వారిని రోడ్డుకు వేడవాలి. ఇక్కడ అద్భుతమైన సంగతి ఏంటంటే, ఆ దినాల్లో మరియమ్మ కుటుంబము
ఒక ఉన్నతమైన కుటుంబం ప్రియులారా, ఒక శ్రేష్టమైన కుటుంబం. సేమ్ టైం యోసేపు కూడా వాళ్ళ ఇద్దరు అందుకోవటానికి, వాళ్ళిద్దరూ వివాహం చేసుకోవటానికి ఈ పెద్దలు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు. ఇప్పటి కాలంలో ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు కదండి. అనండి, ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు ఈ దినాల్లో. కానీ ఆ దినాలు అలా కాదు. ఆ దినాలు చట్టం ఏంటంటే, సిస్టమ్ ఏంటంటే, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడమన్నారు. పెద్దలు చాలా చక్కగా ఆలోచన చేసేవాళ్ళు. యోసేపు కుటుంబం, మరియమ్మ కుటుంబం, వీళ్ళిద్దరి కుటుంబం పరిశుద్ధమైన కుటుంబం, దివ్యమైన కుటుంబం, శ్రేష్టమైన కుటుంబం, దేవుని ప్రశస్తమైన, దేవుని ప్రణాళిక చొప్పున నడిపించబడుతున్న కుటుంబం. మీరు అడగొచ్చు, అన్నా అసలు ఈ దేవుడు ఇంకా పుట్టలేదు కదా, మరి దేవుని యొక్క మహిమలో లేకపోతే దేవుని భయములో వాళ్ళు ఎలా ఉంటున్నారని. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటున్నటువంటి వ్యక్తులు కాబట్టి, అంటే తండ్రి అయిన యెహోవా అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులు. యేసు క్రీస్తు కంటే కూడా యెహోవా అంటే భయపడి చచ్చేవాళ్ళు జనం. యేసు క్రీస్తు, ఈ మాట ఎట్లుంది? ఈజీగా ఉంది. యెహోవా ఎట్లుంది? గంభీరంగా ఉంది. అర్థమవుతుందా మీకు? అందుకనే యెహోవా అనగా భయము, యేసు క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ, యేసు క్రీస్తు అనగా ప్రేమ, పరిశుద్ధాత్మ అనగా అగ్ని. యెహోవా అనగా ఏంటి? భయం. యేసు క్రీస్తు అనగా ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు అనగా అగ్ని. ఈ మూడిటితో మనం కలిసి ఉన్నాం. ఒకటి భయము, ఇంకొకటి ప్రేమ, మూడవటి అగ్ని. లోకాసు వార్తలు ఏదో చెప్తారా? కాదు, ఇప్పుడు ఏదో చెప్తా వచ్చాను కదా. ఆ వియ్యం అందుకోవటానికి అంటే మీరు మిగతా వాళ్ళందరూ వాక్యం పట్టల్లా, మిగతా వాళ్ళందరూ పెద్దలు ఉంటున్నారా? వియ్యం అందుకోవడానికి కారణం ఏమిటంటే ఈ 2 కుటుంబాలు ఉన్నతమైన కుటుంబాలు ప్రియులారా. నేను బైబిల్ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఓ పాస్టర్ గారు ఈ మెసేజ్ చెప్తూ ఒక మాట చెప్పాడు. ఏం మాట అంటే, మరియమ్మకు చాటి అయిన సహాయం కొరకు, అంటే వివాహము చేయటానికి పరిశుద్ధుడైన వ్యక్తి కావాలి అని ఆయన అంట ఒక ఏమంటారంటే దాన్ని దండయాత్ర కాదు, రాజు ఒక స్వయంవరం చేతిలో 2 ఎండి పొలలు తీసుకొచ్చి పెట్టాడంట. పెట్టి ఇవి ఎవరైతే తాకితే పచ్చగా అవుతాయో వారికి నా బిడ్డను వివాహం చేస్తానని చెప్పాడంట. చాలామంది వచ్చి తాకారు, ఎవరి వల్ల గాల. యోసేపు వచ్చి తాకినప్పుడు అవంట పుష్పించినాయి అంట. స్తోత్రం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య ఫ్లవర్స్ కనపడతాయి, మీరు చూడండి అని చెప్పాడు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ బైబిల్ ఎక్కడ చదవలేదు. కానీ ఏది ఏమన్నప్పటికీ కూడా పరిశుద్ధమైన కుటుంబాలు, నిత్యమైన కుటుంబాలు, దేవునికి భయపడే కుటుంబాలు. అందుకనే ఆయన ఏమనుకున్నాడు? ఈమెను రహస్యంగా విడిచిపెట్టి వెళ్ళాలనుకున్నాడు. రచ్చరచ్చ చేయాలనుకోలా, 10 మందిని పిలవాలనుకోలా, పంచాయతీ పెట్టాలనుకోలా. ఆయన అనుకున్నాడు రహస్యముగా విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుని రాత్రంతా కూడా ఆలోచన చేస్తుంటే, ఆలోచన ఎరిగిన దేవుడు, తలంపులు ఎరిగిన దేవుడు అప్పుడే ప్రత్యక్షతనిచ్చాడు. యోసేపు, నువ్వు భయపడొద్దు, నీకు ప్రదానము చేయబడినటువంటి మరియా పవిత్రమైన వ్యక్తి, ఆమెకు స్తోత్రం. ఇప్పుడు సమాజం అంతటికి తెలియాలి ఏమని? వీళ్ళు పరిశుద్ధులని తెలియాలి. అలా అని దూత అందరికీ చెప్తుందా? చెప్పదండి. ఆ సందర్భంలో కలవరపడుతున్న దినాలవి, సతమతమవుతున్న దినాలవి, బాధపడుతున్న దినాలవి. ఆ దినాలలో దేవాతి దేవుడు ఒక అద్భుతమైన ప్లాన్ చేశాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఆపద నుంచి తప్పించడానికి, శ్రమ నుంచి తప్పించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడండి. మన జీవితాల్లో ప్రణాళిక కలిగి ఉంటే
స్వయాన తన కుమారుడిని క్రీస్తు విషయంలో కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. అదేంటి ప్రణాళిక అంటే ప్రజాసంఖ్య రాయవలెను. స్తోత్రం. ప్రజాసంఖ్య వ్రాయవలెనని అక్కడ ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని బయటకు తీసుకొచ్చారు. కైసర్ జూలియస్ సీజర్ అనేటువంటి చక్రవర్తి పరిపాలన చేసే దినాలు. ఆయనకి పిల్లలు లేకపోతే ఆయన ఒక వ్యక్తిని పెంచుకున్నాడు. ఆ వ్యక్తిని తెచ్చుకుని పెంచుకున్న తర్వాత ఆయన కాలంలో ఇదిగో ప్రజాసంఖ్య వ్రాయవలనని ఒక నిర్ధారణ చేశారు. అప్పుడు యోసేపు మరియమ్మను తీసుకుని ఎవరికీ తెలియకుండా ప్రజాసంఖ్యలో రాపించటం కోసం ఎక్కడికి వచ్చారండి? బెత్లెహేములకు బయలుదేరారండి. స్తోత్రం. ఇప్పుడు గర్భవతి అని ఎంతమందికి తెలుసు అండి? చెప్పండి. గర్భవతి అని ఎంతమందికి తెలుసు? యోసేపు చెప్పాలి. యోసేపుకు తెలుసు, ఇంకా మరియమ్మకు తెలుసు, ఇంకా పిల్లలు చెప్తున్నారు, పెద్దోళ్ళు మాకేం తెలుసు? యోసేపుకు మరియమ్మకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. ఎందుకంటే అప్పటికి ఈ పొట్ట బయటికి రాలేదు, సింపుల్గానే ఉంది. సతమతం అవుతున్న టైం, అది బాధపడుతున్న టైం. ఈయన వెళ్ళి చెప్పుకోలేడు, ఆమె వెళ్ళి చెప్పుకోదు. చెప్తే వింటారా? వినే పరిస్థితి కాదండి. వినరు. కాబట్టి ఎలా అనుకున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితిని మార్చడానికి ప్రజాసంఖ్యని సిద్ధపరిచాడు. ఇక్కడి నుంచి ఆ మరియను తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదు ఈవిడికి గర్భవతి అని. స్తోత్రం. హల్లెలూయా చెప్దామా? ఎవరికి తెలియదు. వీళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి ప్రదానము చేయబడింది అనుకుంటారా, భార్యాభర్తలు అనుకుంటారా? భార్యాభర్తలు అనుకుంటారు, తెలియదు కాబట్టి. అలా అనుకునేంత టైం లేదు. ఎందుకని? ప్రజాసంఖ్యలో వ్రాయబడడం కోసం అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేస్తారు. సత్రంలో ఖాళీ లేదు, అంతమంది ప్రజలు వచ్చేస్తారు. ప్రియులారా, అక్కడ ప్రజలకు అవకాశాన్ని దేవుడు కలిగించలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నీవు భక్తి కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే, దేవుడితో సహవాసాన్ని కలిగి ఉంటే, ఆత్మ సంబంధమైన విధానములో నువ్వు నడిపించబడుతుంటే, నీ ప్రాణము దేవుని ప్రాణముతో పెనవేసుకుని ఉంటే, పరిశుద్ధతలో నడిపించబడుతుంటే, పరిశుద్ధాత్మతో నడిపించబడుతుంటే, నీ ప్రక్కన మనుషులు ఎవ్వరికీ నీ మీద దేవుడు అవకాశాన్ని కలిగించడు. ప్రియులారా, దేనికి? అన్యాయముగా మాట్లాడుకోవటానికి, అక్రమముగా మాట్లాడుకోవటానికి, నీ గురించి హేళనగా మాట్లాడుకోవటానికి నిన్ను నా దేవుడు ఎవరి చేతికి అప్పగించడం. అంతమంది ప్రజలుంటే యోసేపును కానీ మరియమ్మను కానీ దేవుడు అప్పగించలా. వారిని ఆ స్థలాన్ని ఖాళీ చేసి ప్రక్కకు తీసుకొచ్చాడు. అంటే దేవుడు అంత గొప్పోడా? అవునండి. తాను ప్రేమించిన వ్యక్తుల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు. నీ బిడ్డల గురించి నువ్వు ఎంత మాత్రం తీసుకుంటావంటే, సంపాదిస్తావు, వాళ్ళకి భోజనాన్ని సిద్ధపరుస్తావు, తర్వాత వివాహం మాత్రం చేయగలుగుతావు. కానీ నా దేవుడు ప్రతి క్షణము నీ గురించి ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని తీసుకుంటున్నాడు. నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించాడు. వారిని చుట్టూ కాపలా ఉంటున్నారు. నీకు చిన్న బాధ వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా నా దేవుడు చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన దిగి వస్తాడు నీ దగ్గరకి. శ్రమలో ఉన్నప్పుడు నీ దగ్గరకు దిగి వస్తాడు. నువ్వు గాయపడిన సమయాల్లో నీ గాయాన్ని కట్టడానికి ఆయన దిగి వస్తాడు. ఆయన నీతో ఉంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, నా దేవుడు అంత గొప్పోడండి. గమనించండి. ఇప్పుడు మనము ఇక సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మనం గమనిస్తాము, మరియతో మాట్లాడి, యోసేపుతో మాట్లాడి గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చిన ఈ దూత దగ్గరకు వచ్చాం మనం. అప్పుడు దూత అంటుంది, దానికి ఇదే మీకు ఆనవాలు. ఇప్పుడు చదవండి. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. స్తోత్రం. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టి ఎక్కడ పడుకోబెట్టారంట? తొట్టిలో పడుకోబెట్టిండుట మీరు చూస్తారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టుంటాడు? యోధయ బెత్లెహేములో పుట్టాడు. ఓకే. ఎవరి కాలంలో పుట్టాడు? సీజర్ అగస్టస్ అనేటువంటి
ఆ రాజు పరిపాలిస్తున్నటువంటి దినాల్లో పుట్టాడు. ఆగస్టు నెల ఉంది కదా, ఆయన పెట్టుకున్నాడు నా వల్ల నా పేరుతో ఒక నెల ఉండాలని. ఈరోజు ఆగస్టు నెల ఉందో చూసారా, ఆగస్టు నెల అతందే. పాలరాతి విగ్రహాన్ని కట్టి పూజలు చేస్తారు ఆయనకి. ఆయన కాలంలో ప్రజాసంఖ్య రాయబడింది. ఇంతవరకు క్లియర్గానే ఉంది. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు? ఎవరికి తెలియదా? ఎవరికి తెలియదా అండి? ఒకసారి ఆలోచన చేయండి. ప్రపంచంలో ఎవరికి తెలియదా? మేధావులైన వారికి తెలియదా? బైబిల్ పండితులకు తెలియదా? ప్రపంచంలో ఎవరికి తెలియదు. దాన్ని దేవుడు మరుగు చేసి పెట్టాడు. ఇప్పుడు అడగండి ఒక ప్రశ్న, అన్న ఎందుకు మరుగు చేశాడు దేవుడు? ఎందుకు ఆయన జన్మస్థలాన్ని తెలియకుండా చేశాడు దేవుడు? నేను అంటాను, ఒకవేళ తెలిసిందనుకోండి, మనమందరం ఇక్కడ కూర్చుంటామా? ఈ క్రిస్మస్ పండగకి అందరం ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? యేసయ్య ఎక్కడ పుట్టాడు అక్కడికి వెళ్ళేవాళ్ళం. మన ఊరి నుంచి ఎంతమంది బయలుదేరితే ఇక ప్రపంచంలో దేశాల్లో అన్ని దేశాల్లో జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు పగలు కొన్ని దేశాల్లో జరుగుతుంది, కాసేపు ఉండక మధ్యాహ్నం కొన్ని దేశాల్లో జరిగింది, రాత్రికి కొన్ని దేశాలు జరిగిద్దండి. స్తోత్రం! ఎంత అద్భుతం అండి! మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పోడు చూడండి. నవంబర్ 25 స్టార్ట్ అయిందంటే ఆ రోజు నుంచి జనవరి 31 వరకు అన్ని ఊర్లలో, అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో ఈ పండగ చేస్తూనే ఉంటారండి. హల్లెలూయా! పండగ అంటే ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, లేకపోతే 3 రోజులు ఉంటుంది, అంతకు మించి ఉండదు పండగ. అలాంటిది మనం చేసుకుంటున్నటువంటి ఈ పండగ ఎంతకాలం ఉంటుంది? నవంబర్ 25ను స్టార్ట్ అవుతుంది, జనవరి 31 లాస్ట్ డేట్. ఈ రోజుల్లో ఎవరికి ఖాళీ ఎప్పుడుంటే అప్పుడు ప్రతిరోజు పండగే. స్తోత్రం! ఈ ఒక్కరోజే ఈ 25వ తారీఖు ఉదయము 12 గంటల దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసాం. కొన్ని ప్రాంతాల్లో కొంచెంసేపు ఉండక స్టార్ట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి తెల్లవారిద్ది. ఇంకా కొన్ని దేశాల్లో 5 గంటల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి తెల్లవారిద్ది. కొన్ని దేశాల్లో అర్ధరాత్రి నుంచి స్టార్ట్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి ప్రారంభమైంది మొదలు. అంటే 24 గంటల్లో ప్రతి దేశంలో, ప్రతి స్థలములో పండుగ జరుగుతూనే ఉంది. స్తోత్రం! దగ్గరగా చపలగొడి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా! ఎన్ని కేకులు అండి! ఓ వ్యక్తి పుడితే ఎన్ని కేకులు కట్ చేస్తారండి? వాడు పుడితే 1, 2, 3, 4, 5, 10 ఇంతకు మించి ఎవడు కట్ చేయడు. అసలు 10 ఉండవు నాకు తెలిసి. మ్యాక్సిమం 2 లేకపోతే 3 కేకులు ఉంటాయి పుట్టినరోజుకి. ఈ మహానుభావుడు పుడితే ఎన్ని కేకులు కట్ చేస్తున్నారో! స్తోత్రం! ఎన్ని కట్ చేస్తున్నారండి? పొద్దున్నే ఒకటి కట్ చేసాం ఆ మూల కదండి, ఎక్కడికి వచ్చి ఒకటి కట్ చేసాం, మన ఊరిలోనే 2 కట్ చేసాం. మరి ఏది మన చిన్న ఊరు, ఇక్కడే ఇన్ని కట్ చేస్తే ఇంకా మనం కాస్త లోపలికి వెళ్ళి ప్రపంచంలో చూస్తే వేల కాదండి, కోట్ల కేకులు కట్టింగ్ చేస్తున్నారు. స్తోత్రం! ఒక మనిషి ఇంత గొప్ప వ్యక్తి, ఇంత మేధావ్య, ఇంత జ్ఞానము కలిగిన వ్యక్తి, ఇంత గొప్పతనం ఆయనలో. అవునండి, ఆయన అంత గొప్పోడు కాబట్టి ఇంతమంది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇంకా మిగిలిన దేవుళ్ళు, దేవతలు అనబడుచున్న వాళ్ళు ఈ ఊర్లో ఉంటే వేరే వాళ్ళకి తెలియదు, ఈ దేశంలో ఉంటే వేరే దేశంలో వాళ్ళ పేరు కూడా తెలియదు. కానీ నా యేసయ్య ప్రపంచమంతా ఎరిగినటువంటి వారు, తెలియనటువంటి వ్యక్తి ఎవరు లేరు. ప్రపంచమంతా తెలిసిన వాళ్ళే. అంతెందుకండి, ఈరోజు పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరు మందిరానికి వెళ్తారు, అవునా కాదా? కనీసం చర్చిలోకి రాకపోయినా చర్చి బయట ఎక్కడో చాట ఓ మంచి బట్టలు కట్టుకుని కాసేపు కూర్చుని వాక్యాన్ని విని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే, నా కొరకు యేసయ్య వచ్చాడు, నా కొరకు లోకరక్షకుడు వచ్చాడు, నా కొరకు లోకరక్షకుడు సింహాసనాన్ని విడిచి వచ్చాడు అని ఒకరికి ఒక నమ్మకం అండి. నేను అంటాను, వచ్చినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, గొప్పోడండి. ఎంత గొప్పోడంటే నేను చెప్పలేను. ప్రపంచంలో కోట్ల సంవత్సరాల బట్టి ఆయన గురించి ఆలోచన చేస్తున్నారు, ఆయన గొప్పతనాన్ని ఇంకా వివరిస్తూనే ఉన్నారు, చెప్పలేకపోతున్నారు. అందుకని ఇన్ని వేల లక్షల కోట్లు కేకులు కట్టింగ్ అవుతూ ఉన్నాయి, ఆరాధిస్తున్నారు, టపాకాయలు కాలుస్తున్నారు, స్వీట్స్ పంచిపెడుతున్నారు, బహుమతులు ఇస్తున్నారు, పేదవాళ్ళకి దుప్పట్లు పంచుతున్నారు, రగ్గులు పంచుతున్నారు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు, ఎన్ని రకాలుగా చేస్తున్నారో.
మనం కూడా 23వ తారీఖు చేసుకున్నాం కదండి. తిందామనుకునే దానికి వర్షం వచ్చిందిగా, అయినా సరే ఎలా కూడా తినేసామా? ఎన్ని బాధలు పడ్డామో. ఇలా ప్రపంచవ్యాప్తిగా జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, బాగా వినండి, ఈ క్రిస్మస్ పండగ ఇంతకు ముందు మందిరం ఉన్నటువంటి పల్లి ప్రాంతాల్లో జరుగుతూ ఉండేది. ఇప్పుడు మెల్లమెల్లగా పల్లెలు దాటి పట్టణాల్లోకి వచ్చేస్తుందండి. అంటే మీకు అర్థమవడం చెప్తాను. 10 సంవత్సరాల క్రిందట డిసెంబర్ 25 తారీఖు 100 మంది 100 స్థలాల్లో క్రిస్మస్ చేసుకున్నారనుకోండి. 1 సంవత్సరం దాటిన తర్వాత 100 మంది కాదు 110 మంది అవుతున్నారు. ఇంకొక సంవత్సరం వచ్చేతలకి 120 మంది అవుతున్నారు. ఇంకో సంవత్సరం వచ్చేతలకి 130 మంది అవుతున్నారు. ఇప్పుడు ఉన్నది ఈ ఇండియా దేశంలో సపోజ్ 100 పల్లెలు ఉన్నాయి అనుకోండి. 100 స్థలాల్లోనే పుట్టినరోజు జరగాలి, యేసయ్య పుట్టినరోజు. మరి 110 ఎక్కడి నుంచి వస్తున్నాయి? క్రీస్తుని ఎరగని వారు కూడా ఎరిగి ఈయన లోకరక్షకుడును నమ్మి వాళ్ళు కూడా పుట్టినరోజు చేస్తున్నారు. అంటే సంఖ్య పెరుగుతుంది. స్తోత్రం. ప్రజలు చేర్చబడుతున్నారు. ఎక్కడికి? సంఘములోకి, దేవుని సముదాయములోకి. అంటే కేక్ కటింగ్ చేసేవాళ్ళు ప్రతిరోజు ఎక్కువైపోతున్నారు, పండుగ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే ఒక మనిషిని ఎంతలా ఆరాధిస్తున్నాడంటే ఆయన మహోన్నతుడైన దేవుడు కాదా? మహోన్నతుడైన దేవుడు అండి, సర్వశక్తిమంతుడైన దేవుడు. కాబట్టి ఆయనకి ప్రజా సంఖ్య పెరిగిపోతుందండి, అభిమానులు ఎక్కువైపోతున్నారు. యేసయ్య కొరకండి ముందుకు దూసుకొస్తున్నారండి. కొన్ని స్థలాల్లో మందిరాలు పడగొట్టి, మందిరాలు ధ్వంసం చేసి క్రైస్తవుల మీద ఇబ్బంది జరుగుతున్నప్పుడు దేవుని పిల్లలుగా కాస్త మౌనంగా ఉంటున్నారు, ఓర్పుతో ఉంటున్నారు. కానీ క్రైస్తవులను రెచ్చగొడితే, ఒక ఆయన అన్నాడు, క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలయ్యా, వాళ్ళ జోలికి వెళ్ళకండి అన్నాడు. బస్సుల మీద అన్ని చోట్ల రాశారు, క్రైస్తవులు నిద్రించుచున్న సింహాలు, వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకని? వేటాడేస్తుంది, అడవి అంతటిని వేటాడిద్ది కాబట్టి సింహము జోలికి వెళ్ళొద్దు. మరి ఎందుకు ఓర్పుతో ఉంటున్నారు? యేసయ్య చూపించిన ప్రేమతో. అప్పుడప్పుడు అంటుంటారు, నేను కనుక షర్ట్ ఉప్పదీస్తే నాకంటే పెద్ద రౌడీ. షర్ట్ ఉప్పదీయటం దేనికి? రౌడీ కోసం. అలాగే వీళ్ళు గనక ఒక్కసారిగా క్రైస్తవ్యం అనే సంగతిని ప్రక్కన పెట్టి యేసయ్య కొరకు తెగించడం ప్రారంభిస్తే ఈ సింహాలను ఆపేవాడు భూమి మీద ఇంకా పుట్టడు కూడా. ఎందుకని? ఈ సింహాలను పెంచిన వాడు దేవుడే, ఈ సింహాలను తయారు చేసిన వాడు దేవుడే, ఈ సింహములను నడిపిస్తున్న వాడు దేవుడే. దేవుడు లేకపోతే ఒక్కడు కూడా మనకు ముందుకు పడదండి. ప్రార్థనకు రారు అనుకుంటామే కానీ ప్రార్థనకు రాకపోయిన ప్రతి ఒక్కరు చర్చి కనపడగానే పితా పుత్ర పవిత్ర ఆత్మని ముద్దు పెట్టుకుంటారు, దేవుని తలుచుకుంటారు. పని చేసేటప్పుడు, కరెంటు పని చేసేటప్పుడు, ఏదన్నా ఆటో దోలేటప్పుడు, కారు దోలేటప్పుడు, ఏ పని చేసేటప్పుడైనా ఎవరిని తలుచుకుంటారండి? చెప్పాలి. మీరు ఎవరిని తలుచుకుంటారో నాకు తెలియదు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు జీవము కలిగిన సైన్యములకు అధిపతి యెహోవాను మాత్రమే సేవిస్తున్నాము. మరి మీరు? యెహోవానే, ఆయనే సేవిస్తున్నాం. ఏ పని మొదలు కోతకు వంగేటప్పుడు కూడా యేసయ్య నడుము పట్టుకుంటారు, అంటే యేసయ్యని తలుచుకుని మొదలు పెడతారు. ముగించేటప్పుడు కూడా, అది వెళ్ళిపోయేటప్పుడు కూడా, దంసప్ ఇచ్చినప్పుడు, తాగేటప్పుడు కూడా యేసయ్య అంటారు. ఎందుకని? ఇంకొంచెం ఎక్కువ రావాలి ప్రభువా నాకు అని. ప్రతిసారి దేవుని తలుచుకుంటుంటారు. అంటే యేసుక్రీస్తుని స్మరించే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రతి క్షణం. ఒకప్పుడైతే సింహాసనం దగ్గర కోట్ల మంది దూతలు ఉన్నారు, వాళ్ళు మాత్రమే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే 2024 సంవత్సరాల క్రిందట దేవాతి దేవుడు ఈ మనిషిని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడో, ఆ దేవదూతలతో పాటు కింద భూలోకపు సైన్యము ప్రబలమైపోయింది. అక్కడ స్తుతించే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ స్తుతించే వాళ్ళు ఉన్నారని. సింహాసనం ఎదుట స్తుతించే దేవదూతలు ఉన్నారు,
భూలోకములో స్తుతిస్తున్న దేవుని ప్రజల సైన్యం ఉన్నదే. ఈరోజు దేవుని సైన్యం అండి. మనందరం ఏం చేస్తున్నాము? దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఘనపరుస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. ప్రతి నోరు దేవుని స్తుతిస్తూనే ఉన్నాయండి. పాట స్టార్ట్ చేయటం ఆలస్యమండి. వచ్చినా రాకపోయినా జగమ్మకాయ మనం పాడుతూనే ఉంటాం. ఎందుకని? పాడాలి, మనం ఆగలేము. ఏదైనా ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఇప్పుడు బ్యాండ్ మేళం వాళ్ళు వచ్చి ఒక మంచి పాట వేశారు. ఈ మధ్య రీసెంట్గా వచ్చిన సినిమాలో పాట వేశారు. మనం పరిశుద్ధులం కాబట్టి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడే కూర్చుంటాం. కూర్చుని ఏం చేస్తాం? మెల్లిగా కాలు చెయ్యి ఇట్లా మనసులో ఆనందిస్తూ ఉంటాం కదండి. అంటే పాట కాదు, సంగీతాన్ని ఆనందిస్తున్నాం. ఇది ఎవరు చెప్పారు మనకి? సాక్షాత్తు దేవుడే. స్తోత్రం. ఆయన అలా కూర్చుని ఉంటే ఈ యొక్క సాతాను లూసిఫర్ 2 రెక్కలు ఇలా చాపినప్పుడు సప్త స్వరాలు బయటకు వస్తుంటే అప్పుడు ఆయన ఆనందించేవాడంట. సంగీతం అంటే నా యేసయ్యకి ఇష్టం అండి. సంగీతం అంటే యెహోవాకి ఇష్టం. అందుకనే దావీదు కీర్తనలు అంటాడు, స్వరమండలముతో గంభీర తాళముతో మీరు సకల తంతి వాయిద్యములతో మీరు ఏం చేయాలంట? యెహోవాను చెప్పాలి, స్తుతించండి. సంగీతం అంటే దేవుడికి ఇష్టం కాబట్టి ఆయన పిల్లలమైన మనకు కూడా ఇష్టం. అందుకనే ఆ పాట ఏదైనా కావచ్చు, అది మడత పెట్టకపోని మనకు అనవసరం. కానీ మనం మాత్రం దానికి సపోర్ట్ చేస్తూ ఉంటాం, ఆ మ్యూజిక్ని ఆనందిస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఈ పిల్లలు డ్యాన్సులు వేస్తున్నప్పుడు కూడా అక్కడ నుంచి చూస్తూ ఉంటాం. నుంచోవాలని కాదు, అపవిత్రత అంటించుకోవాలని కాదు, ఆ సంగీతం మనల్ని అక్కడికి తీసుకెళ్ళిద్ది. ఎవరు పెట్టారా అంటే భగవంతుడికే ఉంది ఆ అలవాటు. ఏ అలవాటు? సంగీతాన్ని ఆస్వాదించటం. ఆయన పిల్లలు మనకు కూడా ఉండిద్దండి. స్తోత్రం. సంగీతం అంత గొప్పదండి. సరిగ్గా మన వాక్యంలోకి వెళితే దేవుడు ప్రతి పరిస్థితులు చక్కదిద్దగలిగినటువంటి వాడండి. అద్భుతాలు చేస్తాడండి. వారిని ప్రజాసంఖ్య రాయటం కోసం అక్కడికి తీసుకెళ్ళాడు. వారి మీద ఉన్నటువంటి ఆ మచ్చను తొలగించాడు. ఆ దూత అంటుంది దానికి ఇదే మీకు ఆనువాలు. ఇందాక మీకు చెప్తూ పక్కకు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టాడు ఎందుకు తెలియలేదంటే అక్కడ తెలిసిందనుకోండి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మట్టి మొత్తం తినేస్తాం మనం. పెద్ద గుంట పడిపోయింది. అందుకని ఆ స్థలాన్ని దేవుడు తెలియపరచలేదు. పుట్టాడు, ఎక్కడ పుట్టాడో తెలియదు, కానీ యోదయ బెత్లెహేములో పుట్టాడు. పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు సత్రం దగ్గరికి వెళ్ళారు. ఎవరిదా సత్రం? యేసుక్రీస్తు ప్రభువారిదే, వాళ్ళ తాతగారిది, బోయాజు తాతగారిది అది సత్రం. ఆ సత్రంలోకి వెళ్ళాడు. ఖాళీ లేకపోవటం వల్ల తను ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి బిడ్డ కదండి, అందుకని తీసుకుని పక్కకు వచ్చి చూస్తే ఎవరు అవకాశం ఇవ్వలేదు, తనకి ఇంట్లో చేర్చుకోలేదు. అప్పుడు పశువుల పాక కనపడింది. ఏదో ఒకట్లని యోసేపు గారు మెల్లగా అక్కడ తీసుకెళ్ళాడు. చల్లగాలి, బాగా చలి వచ్చేస్తుందండి. ఎంత చలి అంటే అంత చలి వచ్చేస్తుంది. అప్పుడు ఆ పశువుల తొట్టులో పడుకోబెట్టారు. తొట్టులో అయితే చలి రాదని. స్తోత్రం, హల్లెలూయా. తొట్టులో పడుకోబెట్టారండి. ఆ తొట్టులో ఆడుకుంటున్నాడు. అందుకే మనం పాడుతుంటాం, చల్లగాలిలో చాటు. ఈ పాట ఎప్పుడు వినలేదే అన్నట్టుకుంటున్నారు. చాటు లేక నలుమూలలా చలి, చల్లగాలిలో చాటు లేక పసి కందువైవో యేసయ్యా, ఎంత దీనాతి దీనమో. హల్లెలూయా. దానికి ఇదేమి కానువాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుట మీరు చూసెదరని వారితో చెప్పాను. తర్వాత వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని
దేవునికి స్తోత్రము చేస్తూ ఉండెను. ఈ మాట మీరు మరొకసారి జాగ్రత్తగా చదువుదామా? సర్వోన్నతమైన కాదు 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 పండుకొని ఉండుట మీరు చూసెదరని వారితో చెప్పిన 13వ వచనం. చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా స్తోత్రం. దూత వచ్చింది, వీళ్ళకి సమాచారాన్ని చెప్పింది. సమాచారము చెప్పిన వెంటనే పరలోక సైన్య సమూహం అందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారు తెలుసండి? దేవుని స్తుతిస్తున్నారంట. అంటే పరలోక సైన్య సమూహం అంతా రక్షకుడు పుట్టాడు అని, రక్షకుడు భూమి మీదకు వచ్చాడని సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు. గొర్రెల కాపరులకు ఆ విషయాన్ని చెప్పిన వెంటనే దూత సమూహం అంతా కూడా కలిసి ఆడ ఆరాధించారంట. ఎలా ఆరాధించారు? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో నుండి సర్వోన్నతమైన దేవుని స్థలములలో దేవునికి మహిమ. ఇప్పుడు చెప్పండి, దూతలు ఎక్కడికి వచ్చారో? హలో, దూతలు ఎక్కడ? ఒక దూత గొర్రెల కాపరికి ఆ సమాధానం చెప్పింది, మీ ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పింది. మీరు వెళ్ళండి, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి తొట్టిలో పడుకోబెట్టుంటాడని చెప్పాడు. చెప్పి చెప్పక తలికే పరలోకు నుంచి సైన్య సమూహం అంట భూమి మీదకి దిగి వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరిని చూడటానికి? బాలయేసుని గణపరచడానికి. డాక్టర్ సుధాకర్ గారు ఉండేవాడు, బాలయేసునికే అనేవాడు మాటకు ముందు, మరియమ్మ కుమారునికే అనేవాడు కదండి. మీరు మర్చిపోయి ఉన్నట్టున్నారు, నేను మర్చిపోలేదు. సుబ్బారావు, సుధాకర్రావు, సుబ్బారావు, డాక్టర్ సుబ్బయ్య, రకరకాల పేర్లు ఉన్నాయి. బాలయేసునికే, మరియమ్మ కుమారునికే అని పాపం డ్రమ్ము కూడా కొట్టుకుంటే ఫస్ట్లో అప్పటి నుంచి ప్రారంభమయ్యేవాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ బాలయేసును చూడడానికి దేవదూతల సమూహమే భూమి మీదకి దిగి వచ్చిందండి. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఏమంటున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇప్పుడు ఆయనకి ఇష్టలైన ప్రజలు అంటండి. ఎవరు ఆయనకి ఇష్టలైన ప్రజలు? ఆయన ఆరాధించే ప్రజలండి, ఆయనకి లోబడే ప్రజలు, ఆయన వెతికే ప్రజలు, ఆయన చూసే ప్రజలు. ఇప్పుడు వీళ్ళు చూడటానికి వచ్చారు. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు. ఓ నక్షత్రాన్ని చూశారు. చూసిన వెంటనే ఏంటి ఆశ్చర్యంగా ఉంది, ఈ ప్రకాశవంతమైన నక్షత్రం వచ్చిందంటే ఎవరో ఒక మహానుభావుడు పుట్టాడని గ్రంథాలు తిరగవేశారండి. అప్పటి గ్రంథాలు ఏ గ్రంథాలు అంటారు? ప్రవక్తల గ్రంథాలు అప్పట్లో ఉన్నాయి. ఆ ప్రవక్తల గ్రంథాలు తెరచి చూస్తే లోకరక్షకుడు జన్మిస్తాడనేది అందులో రాయబడి ఉంది. యూదులకు రాజు పుడతాడని రాయబడింది. అప్పుడు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారండి. ఎక్కడికి వచ్చారు? నక్షత్రాన్ని చూసుకుంటూ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాల. నక్షత్రాన్ని చూసుకుంటూ ఊర్లోకి వచ్చారు. ఆ ఊర్లోకి రాగానే ఎవరు కనపడ్డారు? వాళ్ళకి గుర్తొచ్చాడు, హేరోదు రాజు గుర్తొచ్చాడు. ఇక రాజు అంటే రాజు ఇంట్లోనే పుడతాడు కదా అని చెప్పి డైరెక్ట్గా హేరోదు రాజు ఇంట్లోకి వచ్చేసారు. స్తోత్రం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా అని ఆయన అడిగారండి. ఆ తర్వాత ఆయనకి తెలియదని చెప్పిన తర్వాత బయటకు వచ్చి మరలా నక్షత్రాన్ని వెతికారు. స్తోత్రం. అప్పటి వరకు నక్షత్రం అక్కడే ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. అక్కడేమో జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు, ఇక్కడేమో గొర్రెల కాపరులండి. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించండి. గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు మనం కొంచెం తక్కువ చేసి చూస్తూ ఉంటాం. వాళ్ళదే ఉందలే అనుకుంటాం. గొర్రెలు రోడ్డు మీద తోలుకునేటప్పుడు పక్కదలా అని చెప్పి మనం కసురుకుంటాం. ఇక రెండవ బ్యాచ్ జ్ఞానులు అంటే సైంటిస్టులు. వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తులు. ఒకటి ఉన్నతమైన బ్యాచ్, ఇంకోటి దేని స్థితిలో ఉన్న బ్యాచ్. ఈ రెండు వర్గాలకి నా దేవుడు సమాచారాన్ని ప్రకటింపచేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే ఉన్నతమైన వ్యక్తులకి యేసయ్య గురించి చెప్పబడింది, హీన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా యేసయ్య గురించి చెప్పబడిందండి. వీళ్ళిద్దరి గురించి చెప్పబడటమే కాకుండా పరలోక సైన్య సమూహం భూమి మీదకి దిగి వచ్చింది. అలా అంటున్నారు, ఇదిగో దేవునికి ఇష్టమైన ప్రజలకి భూమి మీద సమాధానం ఉంటుంది. దేవునికి ఇష్టమైన ప్రజలు. ఈరోజు మనుషులకు ఇష్టమైన ప్రజలుగా మనం ఉండకూడదు, లోకానికి ఇష్టమైన ప్రజలుగా మనం ఉండకూడదు, కానీ దేవునికి ఇష్టమైన ప్రజలుగా మాత్రమే మనం బ్రతకగలగాలి. ప్రియులరా, దేవునికి ఇష్టమైన ప్రజలుగా మనం ఎలా ఉండగలుగుతామంటే ఆయన స్మరించుట వలన, ఆయన ఆరాధించుట వలన. జ్ఞానులు వెళ్ళారు, వెళ్ళి ఏం చేశారంటే సాష్టాంగపడి నమస్కారం చేశారు.
ఉదాహరణకు చెప్పాలంటే ఒక మంచి సైంటిస్ట్ మన దగ్గరకు వచ్చి మన కాళ్ళ మీద దండం పెట్టుకుంటే ఎట్లుంటుంది? పెద్దగా బాగోదు కదా. పెద్ద సైంటిస్ట్ వచ్చాడు, శాటిలైట్ కనిపెట్టాడు, బొమ్మను పైకి పంపించాడు. ఆ మంచి గొప్పోడు, ఆయన ద్వారా మనకి ఈరోజు ఫోన్ మాట్లాడుకోగలుగుతున్నాం. ఆ తరంగాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అని తెలిసిందనుకోండి, ఆయన మన ఊరు వస్తే ఆయనకు నమస్కారం చేస్తాం. కానీ ఆయనే మన ఇంటికి వచ్చి మన కాళ్ళ మీద పడితే ఎట్లుంటుంది? బాగోదు కదా. మరి ఇప్పుడు అదే చేశారు వాళ్ళు. చాలా సైంటిస్టులు అండి, చాలా గొప్పోళ్ళు అప్పుడు ఆ దినాల్లోనే. వాళ్ళే ఆ మహానుభావుణ్ణి యేసుక్రీస్తు ప్రభువాన్ని మెల్లగా వెతుక్కుంటూ వచ్చి సాష్టాంగపడ్డారు, నమస్కరించారు, పూజించారు. లోకరక్షకుడు మా కొరకు జన్మించాడని హృదయపూర్వకముగా దేవుని ధ్యానించారు. ప్రియులారా, వారే దేవునికి ఇష్టలు. ఈరోజు దేవునికి ఇష్టలు ఎవరయ్యా అంటే సాష్టాంగ పడేటువంటి వారు, దేవునికి లోబడేవారు. అలాంటి వారికంట భూమి మీద దేవుడు సమాధానాన్ని ఉంచుతాడు. ఈరోజు మన కుటుంబాలకి సమాధానము దేవుడు అనుగ్రహించునుగాక. స్తోత్రము చేయుచు ఉండెను. 15వ వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత, ఏమండి ఒక మాట, ఆ దూతలు, ఏ దూతలు? దిగొచ్చిన దూతలండి. గాన ప్రతిగానాలు చేయడానికి భూలోకంలోకి వచ్చినటువంటి దూతలు, సంబరాలు చేయటానికి వచ్చిన దూతలు. ఆ దూతలు పైకి అలాగ వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియచేసించిన, మనము బెత్లెహేమునకు వెళ్ళి చూతుము రండని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకున్నారంట. స్తోత్రం. అంటే గొర్రెల కాపరులు అందరూ కూడా చూస్తుండగానే ఈ యొక్క కోలాహలం జరిగిందా, ఈ ఆర్భాటం జరిగిందా, ఈ దేవదూతల సమ్మేళనం జరిగిందా? అవుననే చెప్పాలి. దేవదూతల్ని గొర్రెల కాపరులు చూసారా లేదా అమ్మ? దేవదూతలను చూసారా లేదా? చూడలేదా? చూశారు. దేవదూతలు చూశాడు. ఇంకా పరలోకం నుంచి అనేక మంది దేవదూతలు రావటం కూడా చూశారు. ఆ దూతలు అందరూ కలిసి అక్కడ సమ్మేళనం చేస్తుంటే అది చూశారు. గాన ప్రతిగానాలు చేస్తుంటే చూశారు, సంతోషపడ్డారు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటున్నారు, ఇంతమంది దేవదూతల సమూహం వచ్చారు కాబట్టి ఆ మహోన్నతుడైన దేవుని మనము చూడాలి. హల్లెలూయా. ఆ మహోన్నతుడైన దేవుని చూడాలి. ప్రియమైనటువంటి వారులారా, జ్ఞానులు దేవుని చూడాలి అనుకున్నారు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. గొర్రెల కాపర్లు దేవుని చూడాలనుకున్నారు, వారు కూడా చూశారు. వీళ్ళిద్దరూ అంటే ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు దేవుని చూడాలనుకున్నారు, హీన స్థితిలో ఉన్న వ్యక్తులు దేవుని చూడాలనుకున్నారు, దేవుని చేరుకున్నారు. మరి నీ సంగతి ఏంటి? దేవుని చూడాలని, దేవుని చేరుకోవాలని, ఆ ఆనందాన్ని అనుభవించాలని, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలని నీకు ఆలోచన కలగటం లేదా? నీకు తలంపు పుట్టడం లేదా? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అలాంటి తలంపు మన మనస్సులో కలిగిన వారమై మనం ఉండాలి. ఆయన మన కొరకే వచ్చాడు. రోజు వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, మీరు గమనించండి. ఆయన వచ్చిన వాడు ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే, నా కోసమే, మన కొరకే అవతరించాడు, మన కొరకే వచ్చాడండి. ఎవరి కోసమని నువ్వు అనుకోవద్దు. యేసయ్య వచ్చింది మన కొరకే, మన కొరకే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ మాటను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఒక గొర్రెల కాపరి తమ గొర్రెలను కాపలా కాసుకుంటూ ఉండేవాడు. ఆ తల్లికి ఒక్కడే కుమారుడు, గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. ఆ ఊరికి ఒక ట్రైన్ వస్తూ ఉండేది. ఆ ట్రైన్ వస్తుంటే ఆ ట్రైన్లో ఉన్నటువంటి డ్రైవర్కి ఈ చిన్న కుర్రోడు టాటా చెప్తూ ఉండేవాడు. వీళ్ళిద్దరు రోజు టాటా చెప్పుకుంటున్నారు. ఆ ఊరికి ఒకేసారి ట్రైన్ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ రాదు. అది చాలా పల్లెటూరు అన్నమాట. అయితే ప్రతిరోజు అలా వస్తుంది, వెళుతుంది. వీళ్ళిద్దరు టాటా చెప్పుకుంటున్నారు, బాయ్ బాయ్ చెప్పుకుంటున్నారు. వీళ్ళ సాంగత్య స్నేహబంధం పెరిగిపోతూ ఉంది. అయితే ఒకరోజు ఉదయాన్నే లేచాడు, గొర్రెలను తీసుకున్నాడు, ఆ గొర్రెలు మేపే స్థలంలోకి వదిలిపెట్టాడు. ట్రైన్ వచ్చిందని చూస్తున్నాడు, ట్రైన్ రావటంలా. అయ్యో లేట్ అయిందేంటి అని మెల్లగా నడుచుకుంటా రైల్వే ట్రాక్ మీదకి వచ్చాడు. ట్రాక్ మీదకి వచ్చిన వాడు కూర్చోకుండా అలా నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్తే అక్కడ బ్రిడ్జి ఒకటి ఉంది. రాత్రి భయంకరమైన గాలి తుఫాన్ రావటం వల్ల ట్రాక్ డ్యామేజ్ అయిపోయింది, తొలగిపోయింది. అది చూశాడు, దగ్గరికి వెళ్ళి చూశాడు. అయ్యో
ట్రాక్ తొలగిపోయింది, ఇప్పుడు కనుక ట్రైన్ వస్తే ట్రైన్ దీనిలో పడిపోతుంది, ప్రజలందరూ చచ్చిపోతారు, కాబట్టి ఎలాగని సరే ట్రైన్ ఆపాలి. ఎలా సాధ్యపడుతుంది? ఇతనికి ఫ్రెండ్ కావచ్చు, కానీ ట్రైన్ ఆపడానికి ఆయనకు రూల్స్ లేవు. కాబట్టి ఏదో ఒకటి చేయాలని తన షర్టు తీశాడు, షర్టు పట్టుకున్నాడు, ఇలా తిప్పుకుంటూ ట్రైన్కి ఎదురుగా పరిగెత్తడం ప్రారంభించాడు. ఆ ట్రైన్ అల్లంత దూరాన కనబడుతుంటే సైకి చేస్తున్నాడు, ఆపో, రానియొద్దు అని చెప్పి సైకి చేస్తున్నాడు, గట్టిగా అరిచి చెప్తున్నాడు, మాట్లాడి చెప్తున్నాడు. కానీ ఇతని మాట అతనికి వినబడడం లేదు. ఆయన ఎక్కడో ట్రైన్ దగ్గర ఉన్నాడు. ఆ కుర్రోడిని వెతుకుతున్నాడు డ్రైవరు. చూశాడు, ఎక్కడ కనపడలా. ఇలా తిన్నగా చూస్తే రైల్వే ట్రాక్ మీద పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. పక్కకు వంగి చూశాడు, ప్రక్కకు తప్పుకోమని సైగ చేస్తున్నాడు. ఆ కుర్రోడేమో నువ్వు ఆపు అంటున్నాడు, ఇతనేమో ప్రక్కకు వంగి నువ్వు తప్పుకోమంటున్నాడు, ఆరణ కొడుతున్నాడు, నువ్వు ప్రక్కకు తప్పుకో పెద్ద కేకలేస్తున్నాడు. ఇతని మాట అతనికి వినబడటం లేదు, అతని మాట ఇతనికి వినబడటం లేదు. ట్రైన్ దగ్గరకు వచ్చేసింది ప్రియులరా. ఒక్కసారిగా ఆ కుర్రోడిని కొట్టేసింది ట్రైన్. కొట్టిన వెంటనే పక్కన ఉన్నటువంటి కంకర రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళ మీద పడిపోయాడు. తలంతా గాయాలైపోయినాయి, కళ్ళలో కుండా, ఆ చెవుల్లో కుండా, ఈ తలలో కుండా రక్తం కారిపోతా ఉంది. అల్లంత దూరం వెళ్ళి ట్రైన్ బ్రేక్ వేసి ఆపేసి గబక్కని దిగి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పసివాడిని పట్టుకొని, ఆ చిన్నోడిని పట్టుకొని ఒళ్ళో పెట్టుకొని, అరే ఏమైందిరా నీకు, ఎందుకు వచ్చిందిరా నీకు ఈ బాధ, ఎందుకురా ట్రైన్కి ఎదురుగా వచ్చి నీ ప్రాణాల మీద తెచ్చుకున్నావు, నీకు ఏదైనా సమస్య ఉంటే నాకు చెప్పొచ్చు కదా అని ఏడుస్తూ గట్టిగా మాట్లాడుతున్నాడు. ఆ కుర్రోడు రక్తము కారుకుంటూ నవ్వుతూ చిరునవ్వుతో ఆ చెయ్యి అలాగూ చూపిస్తూ ఉన్నాడు. ఏంటి చేయి చూపిస్తున్నాడు అని చెప్పి ఆ పిల్లోడిని అక్కడే పడుకోబెట్టి రైల్వే ట్రాక్ మీద అలాగ నడుచుకుంటూ కాస్త ముందుకు వస్తే ట్రైన్ ట్రాక్ తొలగిపోయింది. మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గుండెలకు హత్తుకొని ఏడుస్తున్నాడు. తమ్ముడు, నా కోసం నువ్వు ఎంత త్యాగం చేసావా, నా కోసం నీ ప్రాణాన్ని అడ్డు పెట్టావా అని గుండెలు హత్తుకుని ఏడుస్తుంటే ఆ కుర్రోడు సిరునవ్వు నవ్వుతూ తన ప్రాణాలు విడిచిపెట్టాడు. చచ్చిపోయాడు పిల్లాడు. కానీ ఈ డ్రైవర్ గట్టిగా హత్తుకొని అంటున్నాడు, నా కోసం నీ ప్రాణాన్ని అడ్డు పెట్టావా, ఒకవేళ నీ ప్రాణాన్ని అడ్డు పెట్టకపోతే అదిగో అక్కడికి వెళ్ళింది వెంటనే ట్రైన్ పడిపోయేది, నా ప్రాణం పోయేది, నన్ను బ్రతికించడం కోసం నువ్వు చచ్చిపోయావా అని ఏడుస్తూ ఉంటే ట్రైన్లో నుంచి దిగొచ్చిన అందరూ కూడా చూశారు. ఆ పరిస్థితి గమనించి ప్రతి ఒక్కళ్ళు ఆ కుర్రోడి మీద చేసి, తమ్ముడు నా కోసం చచ్చిపోయావా అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ చచ్చిపోయిన తమ్ముడు ఎవరి కోసం చచ్చిపోయాడు? ట్రైన్లో వాళ్ళందరూ బ్రతకాలనుకున్నాడు. నేను ఒక్కడిని చచ్చిపోతే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ బ్రతుకుతారు, నా ఒక్కడి ప్రాణము కాదనుకుంటే ట్రైన్లో ఉన్న అందరు వ్యక్తులు బ్రతుకుతారనుకున్నాడు. అందుకే తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ఒక్కడైన కుమారుడు, తమ్ముడు ఎవరు కాదండి, ఈరోజు నీ కొరకు నా కొరకు సింహాసనాన్ని విడిచి భూలోకంలోకి పశువుల తొట్టులోకి రక్తులుగా చేసుకుని దీనుడుగా వచ్చిన నజరేయుడైన యేసయ్యే. ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయనే నీ కొరకు దిగొచ్చాడు. ఎందుకయ్యా? నిన్ను బ్రతికించడం కోసమే తల్లి, నీ ప్రాణాలు కాపాడడం కోసమే, నీ పాపములో నుంచి విడిపించడం కొరకే నా యేసయ్య దిగొచ్చాడండి. మనం గుర్తించలేకపోతున్నాం. మనుషులు నమ్ముతాం, అధికారులు నమ్ముతాం, కానీ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి నమ్మలేకపోతున్నాం. ఆయన నమ్మిన వారిని విడిచిపెట్టేవాడు కాదు. ఇప్పుడు చదివాం కదా, ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద ఏముంటుందంటండి? సమాధానం. మనిషి బ్రతకడానికి కావాల్సింది ఏంటి? డబ్బులా? మనిషి బ్రతకడానికి కావాల్సిన డబ్బులా? ఒకసారి ఆలోచన చేయండి. మనిషికి కావాల్సిన డబ్బులు కాదు. ఈ మధ్య యూట్యూబ్లో మోహన్ బాబు కుటుంబం ఒకటి వచ్చింది, గమనించారా? డబ్బుల కోసం కొట్టుకున్నారు కదా, డబ్బుల కోసమేనా? డబ్బుల కోసం కొట్టుకున్నారు. ఇలా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఆస్తుల కొరకు భార్య పేట కోసిన భర్త, ఆస్తి కొరకు కొడుకు తల మీద కొట్టినటువంటి తండ్రి, ఎంతమంది లేరండి? అంటే డబ్బులుంటే మనం అంతెందుకంటే, మీలో ఎవరి దగ్గర 10 ఏళ్ళు ఉంటే 10 సార్లు చేయమే చేసుకొని ఉండయా పోయినాయా బస్సు ఎక్కుతాం, బస్సులో బుట్టలో డబ్బులు పెట్టుకుంటాం, కాలు పక్కనే పెట్టుకుంటాం, కాలుకు తగులుతూ ఉంటుంది. కాసేవుడికి ఒకసారి బుట్టమే చెయ్యేస్తాం, అమ్మ ఉందా, అది మన పక్కనే ఉంది, పద్దాకు చూసుకుంటూ ఉంటాం. ఇదివరకు మాకు లోపల జేబు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెడతలేదే. ఈ లోపల జేబులో పెట్టుకునేవాళ్ళం. తిన్న కూర్చోవచ్చుగా, బస్సులో కూర్చోం, కాసేవుడికి ఒకసారి ఉండలే అంటే ఎవరైనా ఎత్తుకుపోట్ల మనకు కనబడుతుంది. ఆలాపన పోతాయేమో. డోకరా వచ్చినప్పుడు ఆ రోజు రైతు నిద్ర పట్టదు మనకి. ఎందుకని? అది తెలిసిపోయింది.
ఎవడో రావసరం లేదండి, మన ఇంటో దేవుని దయ వల్ల మన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు లేపేస్తారు. భయం పోయేదాకా నిద్ర పట్టదు. అంటే అయిపోయిన తర్వాత అమ్మయ్యా ఏమయ్యా ఎట్టొచ్చును ఎట్టబోయి ఎవరికి అర్థం కావట్లేదయ్యా. ఎన్నాళ్ళు కట్టాలి? 36 నెలలు కట్టాలి. ఎంత కట్టాలి? 6,110 రూపాయలు కట్టాలి. వామ్మో, రక్తం కనపడింది కళ్ళల్లో కొండ. రాత్రి వచ్చి నీ పొద్దున కల్లా వెళ్ళిపోయింది. మళ్ళీ బాకీగానే ఉంది. తర్వాత తీరా చూస్తే ఈ కట్టలేక అల్లాడిపోతాం ప్రియులారా. అంటే డబ్బులు ఉండటం వల్ల ప్రశాంతత ఉండదండి. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? చేపైగా తను జాబ్ చేసేవాళ్ళు ఉంటే మన ఇమానియల్ ఉన్నాడు కదా, పొద్దున్న వెళ్ళాలండి, బ్రష్ చేసుకోవాలి. ఈరోజు కొంచెం అలసటగా ఉంది, ఒక అరగంట పడుకుంటానంటే కుదిరిద్దా? ఆయన పడుకున్న ఈవిడ పడుకోనిదు. ఎవరో భార్య ఊరుకోదు. లే టైం అయిపోయిందని చెప్పింది. బెదరలాగవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా పెట్టిన టిఫిన్ తినాలి. ఆ తర్వాత ఏం చేయాలండి? ఏ బస్సు ఆ బైకో తీసుకుని టయానికి అక్కడ చేరుకోవాలి, ఆ వర్క్ చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రానికి ఏ బస్సులో తీసుకుని మళ్ళీ ఇంటికి రావాలి. కాసేపు ప్రశాంతంగా ఉందామంటే కుదిరిద్దండి? కాసేపు పెద్దవారిలో ప్రశాంతంగా 2 రోజులు ప్రజలందరితో కలిసి ఉందామని కుదిరిద్దా? కుదరదే. వెంటనే ఫోన్ వచ్చింది, ఏంది 2 రోజులు సెలవు పెట్టారా అంటారండి. అంటే ఈ డ్యూటీ వల్ల ప్రశాంతత లేదండి. డబ్బు సంపాదించే విధానంలో ప్రశాంతత లేదండి. ఏమండి, ఎంత భయంకర డబ్బు సంపాదించి ఏ బిజినెస్ అయినా ఏదైనా మనిషి జీవితంలో ప్రశాంతత కనబడదు. అందుకనే అది ఎరిగినటువంటి దేవుడు అంటాడు, నన్ను ఆరాధిస్తే నీకు నేను ప్రశాంతత ఇస్తాను. హల్లెలూయా. నేను ఒక మాట చెబుతా, దేవుడు ఎలాగిస్తాడని ప్రశాంతత ఎలా ఇస్తాడంటే, వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఓ ప్రాజెక్ట్ ఇస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్తారు. దేవుని కృప తోడుకుంటే వారం రోజులు చేసే ప్రాజెక్టు 3 రోజులు కంప్లీట్ చేసేస్తారు. తెలుసా మీకు? ఇక మిగతా 4 రోజులు ఇంకా ఎక్స్ట్రా ప్రాజెక్టులు కూడా చేసుకుని అవసరమైతే 2 వారాలు 3 వారాలు హ్యాపీగా తిరగవచ్చు. లేకపోతే ఎక్స్ట్రా ప్రాజెక్టులు చేసుకుని ఇంకా ఎక్కువ డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఎప్పుడు? దేవుని కృప తోడుగా ఉన్నప్పుడు అండి. అంటే మనం చేయవలసిన పని చేస్తున్నప్పుడు మన మైండ్ సెట్తో చేస్తే కుదరదు. దేవుని మైండ్ సెట్తో చేస్తే, దేవుడు జ్ఞానం ఇస్తే మనం ఒకటి నొక్కితే పొరపాటు పడతాం. అది నొక్కిస్తే దేవుడు అద్భుతంగా జరిగిద్దండి. ప్రాజెక్టు పనులు ఆ విధంగా జరుగుతుంది. అంత గొప్పోడండి దేవుడు. అలా చేపిస్తాడండి దేవుడు. ఎందుకంటే ఆకాశములో ఏమొచ్చింది? నక్షత్రం వచ్చింది. ఆ నక్షత్రము జ్ఞానులకి ఏం చూపించింది? ఇది నమ్మొచ్చు అసలు? నక్షత్రం దారి చూపించడం ఏంటండి? మనము ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే మనకి రోడ్డు మీదకి వస్తారు, ఇదిగో నా వెనకమాల రా అంటారు. వెళ్ళేవాడు మళ్ళీ బైక్ ఆపుకొని తిరిగి చూస్తాడు, వస్తున్నాడే మన కొంచెం ముందుకు పోతాడు. ఒకవేళ ఆ టౌన్లో మిస్ అయ్యామా ఇక పోయినట్టే. ఇలా జరుగుతూ ఉంటాయి. అందుకనే నా ప్రక్కనే రా అంటాడు. ఆ సందులో కూడా ఇలా తిరుగుతూ ఉంటాం. మాకు ఒక అనుభవం ఉంది. ఖమ్మం వెళ్ళేటప్పుడు తిన్నగా వెళ్ళేవాళ్ళం. వచ్చేటప్పుడు ప్రతిసారి తప్పించుకుపోయాం. ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు తప్పించుకుపోయి వేరే రూట్లోకి వెళ్ళి ఎలాగోలా చేరుకునేవాళ్ళం. వాళ్ళకి మా డ్రైవర్ని తీసుకెళ్ళాం. ఆ డ్రైవర్ని తీసుకెళ్తే పాపం వెళ్ళేటప్పుడు అన్న నేనున్నానని చెప్పి తీసుకెళ్ళేవాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు లేడు, వేరే మార్గాలు కూడా తీసుకొచ్చేవాడు. తర్వాత ఎర్ర చూస్తే అర్థమయ్యేది కాదు. ఇగో ఈ పెద్ద మనిషి వచ్చాడు, నేనున్నా ఈసారి చూడండి అన్నాడు. వెళ్ళేటప్పుడు తిన్నగా వెళ్ళాము, వచ్చేటప్పుడు ఎన్నిసార్లు తప్పించుకుపోయామో మాకు సిగ్గే లేదు. స్తోత్రం. ఇప్పుడు నక్షత్రం దారి చూపించిందండి. నమ్మాల్సిన మాటేనా? మనం చెప్పుకుంటున్నాం, వింటున్నాం. నక్షత్రం ఎలా దారి చూపించింది? ఇప్పుడు ఒకటి గమనించండి, నక్షత్రం అక్కడ ఉంది, మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది అక్కడే ఉంటుంది, మనతో పాటు వచ్చినట్టు ఉంటుంది. అవునా కాదా? అంటే రాత్రిపూట పడుకుని ఇది నాది అనుకునేవాళ్ళం. గుర్తుందా మీకు? అది పెద్దది, ఆ నక్షత్రం నాది అనుకునేవాళ్ళం. అది అక్కడే ఉండేది. మళ్ళీ మునుకూతురు వెళ్తే అక్కడ కూడా కనపడిద్ది. అది దాని దుంప దగ్గర ఎక్కడ పోయినా కనపడతా ఉంటుంది. మరి అది మనం నడుస్తుంటే అక్కడే ఉంటుంది. దారి ఎలా చూపించింది? అది ఇక్కడికి భూమి మీదకి వచ్చిందా? మరి ఎలా దారి చూపించింది? దేవునికి మహిమ కలుగును గాక. అంటే అంత టెక్నాలజీ ఉందండి. అప్పుడు ఉందా అంటే నేను ఒకటి చెప్తా. ఈ మధ్య ఒక అమ్మాయి కనపడింది, వినండి బాగా. ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి నేను ఏమడిగానంటే, అమ్మ ఖమ్మం వెళ్ళాలి, ఏం చేయమంటావన్నా. నీకెందుకు నేను చూపిస్తా రా అంది. సరే అని చెప్పి ఆ ఫోన్ ఇట్లా పెట్టా, చూపిస్తా ఉంది. వెళతా ఉన్నాం. ఇదిగో కొంచెం దూరంలో లెఫ్ట్ వచ్చింది, లెఫ్ట్కి తిరగమంటే తిరిగేసాం. రైట్కి తిరిగాం. ఒక రౌండ్ సర్కిల్ వచ్చింది, అక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళిపోమని చెప్తుంది. వెళ్ళిపోయింది. ఖమ్మం తెలిసింది ఆ అమ్మాయికి, మొత్తానికి చెప్పింది. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు గుంటూరు వెళ్ళాలి, గుంటూరు కూడా నీకు తెలుసు అంటే, నాకు గుంటూరు కూడా తెలుసు అంది.
మళ్ళీ చెప్పమంటే మళ్ళీ గుంటూరు చెప్పింది. గుంటూరు తెలుసు అంట, హైదరాబాద్ తెలుసు అంట. ఏదే గూగుల్ అమ్మాయి. గుంటూరు తెలుసు, హైదరాబాద్ తెలుసు, ఈ అన్ని ఊర్లు తెలుసు అంట. నీకు తెలియనటువంటి మారుమూల ఊర్లు. మన చిన్ని ప్రకాష్ గారు అంటూ ఉండేవాడు అబ్బను గూడవల్లి అని. అది ఇప్పటికి ఎక్కడో నాకు తెలియదు. అబ్బను గూడవల్లి అంట. అట్లా చిన్న చిన్న మారుమూల గ్రామాల్లో ఉన్న ఊర్లు కూడా ఈ అమ్మాయి తెలుసా మీకు? అంత మంచి అమ్మాయి అడ్రస్ చెప్పేసింది. ఈ అమ్మాయికి ఎంత తెలిస్తే, లోక రక్షకుడైన యేసయ్య నక్షత్రాన్ని ఏర్పాటు చేసిన వాడు, ఇదే మీకు చూసినని చెప్పిన వాడు, ఆ నక్షత్రం దారి చూపించదా? చూపించిందండి. ఈ టెక్నాలజీ ఇప్పుడు నువ్వు కనిపెట్టావేమో, ఎప్పుడో నా దేవుడు కనిపెట్టాడు. నీకు తెలియని సంగతులను దేవుడు కనిపెట్టాడు. నీలోనే టెక్నాలజీ పెట్టాడండి దేవుడు. నీ మైండ్ సెట్లో పెట్టాడు. ఆకలి అయితే మనం ఏం చేస్తాం? ఎవరు చెప్తారు మనకి అన్నం తినాలని? దేవుడు ఒక సిప్పు పెట్టాడు, లోపల సెన్స్ పెట్టాడు. ఆకలి అయినప్పుడు వెంటనే మనం వెళ్ళి అన్నం పెట్టుకు తినేస్తాం. ఎదురుగేదో నొస్తుంటే ప్రక్కకు తప్పుకుంటాం. ఏదైనా పాము కనపడితే, తేలు కనపడితే ప్రక్కకి వెళ్ళిపోతాం. ఎవరు చెప్తున్నారు నీకు? లోపల పెట్టాడు. ఈ మైండ్ సెట్లో దేవుడు ఒక సిప్పు పెట్టాడు, ఒక సెన్స్ పెట్టాడు, అమర్చాడు. ఎప్పుడండి? కోట్ల సంవత్సరాల క్రిందటే తన పోలికలో సిద్ధపరిచినాడు దేవుడు. తన ఉద్దేశము చొప్పున నిర్మించాడు దేవుడు. అలా డిజైన్ చేశాడండి దేవుడు. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన ఘనత ఆ మహాత్ముడికి ఉంది. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా ఆ మహాదేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మీకు సంగతి చెప్తా చూడండి. సరే, ఒక సంగతి చెప్తాను, మీరు వినండి. సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫోన్ కనిపెట్టినా, ట్రైన్ కనిపెట్టినా, ఫ్లైట్ కనిపెట్టినా, బల్బు కనిపెట్టినా, ఇలా మనం అనుభవిస్తున్న ప్రతిది కూడా కనిపెట్టిన వాళ్ళు. వీళ్ళందరూ కనిపెట్టడానికి వాళ్ళు మొట్టమొదట చదివే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన వాటిని ఆధారము చేసుకుని, దీన్ని ఆధారం చేసుకుని వాళ్ళు చేసే పనిని ప్రారంభిస్తే వాళ్ళు ఏదైతే కావాలనుకుంటున్నారో అది జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా యోబు గ్రంథంలో మన బైకుల్లో నడుస్తున్న పెట్రోల్ గురించి కూడా రాసి ఉందండి. స్తోత్రం. మనం చూస్తున్న టీవీల గురించి కూడా రాసి ఉంది. మీ పిల్లల గురించి కూడా రాసి ఉంది. అలా వెళ్తారు, డ్యాన్స్ ఆడతారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి. యాంకరింగ్ చేసే వాళ్ళ గురించి కూడా యోబు గ్రంథంలో రాసి ఉందండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. భూమి కింద ఏమి దాచాడో అవన్నీ చెప్పాడు. అవి మర్మంగా చెప్పాడు దేవుడు. అందుకని అంటాడు, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గోడమనే సంగతులు నేను నీకు తెలియజేస్తాను. దేవుడు తెలియచేశాడండి. ఈ సైంటిస్టులు అందరూ కూడా ఈ బైబిల్ని చదివారు కాబట్టి, ఈ బైబిల్ చరిత్రను ఆధారం చేసుకుని వాళ్ళు ఏదైనా కనిపెట్టగలిగారు. ఈ కనిపెట్టిన ప్రతి వస్తువు ఈరోజు మనకు ఉపయోగపడుతుందంటే దాని వెనకమాల ప్రార్థనాపరులైన సైంటిస్టులు వాళ్ళందరూ. హల్లెలూయా. గొప్ప సైంటిస్టులు అండి వాళ్ళందరూ. ప్రార్థన కలిగినటువంటి వ్యక్తులండి. వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఈరోజు మనం వాడుకుంటున్నాం. ఈ ఇండియా దేశంలో ఈ మిషనరీస్ అనేక మంది వచ్చి చర్చిస్ కట్టి, స్కూళ్ళు కట్టి, హాస్పిటల్ కట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. వీళ్ళకేం క్రైస్తవం వద్దంట, వాళ్ళు ఇచ్చినవి మాత్రమే కావాలంట. ఎంత దారుణం అండి. కానీ దేవుడు భూమి మీద వాళ్ళకి ఎవరికి ఏ జ్ఞానం కావాలో ఇచ్చి వారికి సమాధానాన్ని అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మన వాక్యంలో చూస్తున్నట్లయితే ఆ నక్షత్రం వాళ్ళకి దారి చూపించింది. అప్పుడు అనేక మంది దేవదూతల సమూహం భూమి మీదకి వచ్చి ఆయన స్తుతించారని చెప్పి చూస్తున్నాం. తర్వాత మాట చదువుదాం. త్వరగా వెళ్ళి మరియును యేసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువు గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రచురం చేసే కార్యక్రమంలో ఉన్నారండి. జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు వచ్చారు, చూడకముందే చెప్పారు. ఎవరిని చూడకముందు? యేసుక్రీస్తు ప్రభును చూడకమునిపే ఇదిగో యూదులకు రాజు పుట్టాడని ఎవరితో చెప్పారంటే హేరోదు రాజుతో చెప్పారండి. వీళ్ళు వచ్చి అక్కడ ఆ శిశువును చూసి ఇక ప్రచురం చేయటం ప్రారంభించారు. ఏమని? లోకరక్షకుడు పుట్టాడు, ఘనుడైన దేవుడు పుట్టాడు,
ప్రపంచాన్ని ఏలేవాడు పుట్టాడు, మహారాజు పుట్టాడు అని ప్రపంచానికి చాటి చెప్పారు ప్రియులారా. తర్వాత వచ్చిన గొర్రెల కాపరులు తమతో చెప్పిన మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియు ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తమ విన్న వాటిని, కన్న వాటిని, వాటన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళిరి. వాళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే కళ్ళారా చూశారో వాటన్నిటిని మనసులో భద్రం చేసుకుని ఇక ప్రపంచానికి చెప్పారంటండి, లోకరక్షకుడు పుట్టాడు అని. ప్రపంచానికి చాటి చెప్పారు, లోకరక్షకుడు పుట్టాడు అని. ఈరోజు నీకు చెప్తున్నాడు, ఇదిగో మహోన్నతుడైన లోకరక్షకుడు మన కొరకు పుట్టాడు. ఒక అద్భుతమైన సంగతి చెప్పి నేను ముగిస్తా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మించినటువంటి దినాలలో ఎంతమంది వెళ్ళి ఆయన దర్శించి ఆ తర్వాత ఆయనకి సాగిలపడి నమస్కరించారు. ఇక వాక్యంలోకి వెళ్ళి మనం చూస్తే 8వ రోజు వచ్చినప్పుడు సున్నతి చేయించడానికి యూదుల ఆచారం ప్రకారం యెరూషలేము దేవాలయంలోకి తీసుకుని వెళ్ళారు. స్తోత్రం చెప్పండి ఒకసారి, బాగలేదా? హల్లెలూయా. యెరూషలేము దేవాలయంలోకి 8వ రోజు తీసుకెళ్లారు. డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తే 8 రోజుల తర్వాత, అంటే 8వ రోజు సున్నతి చేయించడానికి యెరూషలేము దేవాలయంలోకి తీసుకెళ్లారు. అప్పుడు ఎన్ని రోజులైంది చూడండి ఒకసారి. జనవరి 1 వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారికి సున్నతి చేయించిన రోజున ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుక జరుపుకుంటున్నారు. స్తోత్రం. అది వాస్తవంగా నూతన సంవత్సరం ప్రారంభం అప్పుడు కాదు. కొన్ని క్యాలెండర్ల ప్రకారం చూస్తే నూతన సంవత్సరం అక్కడ రాదు. అంతెందుకు, మీకు ఒక బ్యాంక్ ఉంది కదా, బ్యాంక్ దగ్గరికి మీరు వెళ్ళండి, సంవత్సరం ఆఖరు కాబట్టి బ్యాంకు లెక్కల్లో ఉన్నామంటారు. ఎప్పుడు? మార్చి 30-31 తారీఖులో మీరు ఇప్పుడు రాకండి, ఈ లెక్కలు తీరాలంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం, బైబిల్ ప్రకారం అప్పుడు కాదు, మార్చి కాలంలోనే అది నూతన సంవత్సరం ప్రారంభం. మరి మనం జనవరి 1 ఎందుకు చేసుకుంటున్నాం? ఎందుకంటే నా యేసయ్యకి సున్నతి జరిగిన రోజు కాబట్టి విందు జరుగుతుంది, పండుగ జరుగుతుంది. అప్పట్లో సున్నతి జరిగించిన రోజున పండుగ జరిగేది, ఆ పండుగే మనం చేసుకుంటున్నామండి. అదే డిసెంబర్ 25న యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి జన్మించాడని నిదర్శనం ప్రియులారా. ప్రపంచమంతా ఎరిగిన సత్యం, ప్రపంచమంతా కూడా ఆయన ఆరాధిస్తున్నారు. అందులో భాగంగా మనం కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఆయన లోకరక్షకుడు. మన భవిష్యత్తు మార్చడానికి, మన బ్రతుకులు మార్చడానికి, మన జీవితాలు మార్చడానికి, మన జీవితాలలో నెమ్మదినివ్వటానికి, ప్రశాంతత ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి ఆయన లోకరక్షకుడు వచ్చాడు. వచ్చిన దేవాతి దేవుని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం, ఆయన కృప కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఘనుడానికి స్తోత్రాలు. నీ ఆశ్చర్యకరమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఇదిగో చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి ఇటు రీతిగా నీ సన్నిధిలో ఈ సెలబ్రేషన్ చేసుకోవటానికి, ఈ యొక్క మంచి పండుగ జరుపుకోవటానికి, మీరు పుట్టిన రోజున మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు నీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి. జరగవలసిన కార్యం అంతటిలో మీరు జరిగించి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.